హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగి ట్రాన్స్ఫర్ అయినప్పుడు అనగా బదిలీ అయినప్పుడు జాయినింగ్ రిపోర్టు ఎఫ్ఎన్, ఫర్నూన్, ఆఫ్టర్నూన్, ఎల్పిసి. సో ఎఫ్ఎన్ అంటే ఫర్నూన్ అంటే మార్నింగ్, మరియు ఆఫ్టర్నూన్ మధ్యాహ్నం, అలాగే ఎల్పిసి లాస్ట్. మరి ఇటువంటి సందేహాలన్నీ కూడా నివృత్తి చేయడం కోసం ఈ వీడియో చేయడం జరిగింది. వీడియోని అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలు ప్రక్రియలు, సవాళ్లు మరియు సజావుగా సాగేందుకు సూచనలు అయితే ఇప్పుడు మనం చూద్దాము. ప్రభుత్వ ఉద్యోగుల్లో బదిలీలు సర్వసాధారణం. పరిపాలనా సౌలభ్యం, ఉద్యోగుల అభ్యర్థనలు లేదా పదోన్నతుల కారణంగా ఇవి జరుగుతూ ఉంటాయి. అయితే ఈ బదిలీ ప్రక్రియను సజావుగా సాగడానికి ఉద్యోగులు కొన్ని కీలకమైన నియమాలను, విధానాలను తప్పనిసరిగా అయితే పాటించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో వారు కొన్ని సాధారణ అనుభవాలను, కొన్నిసార్లు చిన్నపాటి సమస్యలను కూడా ఎదుర్కొంటారు. వాటి గురించి వివరంగా ఇప్పుడు తెలుసుకుందాము. మొదటిది రివీలింగ్ మరియు జాయినింగ్ సమయపాలన. రివీలింగ్ అండ్ జాయినింగ్ టైం అత్యంత కీలకమండి ఇది. అంటే మనం ఎప్పుడు రివీల్ అవుతాము, ఎప్పుడు జాయిన్ అవుతాము అనేది. బదిలీ అయిన ఉద్యోగికి సర్వీస్లో ఎటువంటి అంతరాయం అంటే సర్వీస్ బ్రేక్ కలగకుండా చూసుకోవడం ప్రాథమిక నియమం. దీనికోసం నిర్దిష్ట సమయ పాలన అయితే కంపల్సరీగా పాటించాల్సి ఉంటుంది. అది ఇక్కడ చూపించినట్టుగా ఉదయం ఫర్నూన్ ఎఫ్ఎన్ అంటాము. ఫర్నూన్ రిలీవ్ అయితే ఒక ఉద్యోగి ఆ, తన పాత స్థలం నుంచి ఉదయం పూట అంటే మధ్యాహ్నం 12 గంటల లోపు రిలీవ్ అయితే అదే రోజు మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ కొత్త పోస్టింగ్లో అనగా కొత్త విధుల్లో చేరాలి. ఒకవేళ మధ్యాహ్నం 12 గంటల తర్వాత కనుక రిలీవ్ అయితే మరుసటి రోజు ఫర్నూన్ తప్పనిసరిగా మార్నింగ్ కొత్త స్థానంలో ట్రాన్స్ఫర్ అయిన స్థానంలో విధుల్లో చేరాలి. ఈ సమయ పాలన పాటించడం వల్ల సర్వీసు కొనసాగింపు ఉంటుంది. ఇది జీతభత్యాలు, పదోన్నతులు మరియు ఇతర సర్వీస్ ప్రయోజనాలకు అంతరాయం లేకుండా చూస్తుందన్నమాట. ఇక రెండవది కొత్త స్థానంలో చేరే విధానం, జాయినింగ్ ప్రొసీజర్. ఉద్యోగి ముందుగా తను కొత్త కార్యాలయానికి వెళ్ళి తను విధుల్లో చేరుతున్నట్టుగా ఒక జాయినింగ్ రిపోర్ట్ను సిద్ధం చేయాలి. ఈ జాయినింగ్ రిపోర్ట్కు తన ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ కాపీని అయితే జత చేయాలి. మరి పత్రాలను సంబంధిత అధికారికి, ఒకవేళ ఉదాహరణకు గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఎంపీడీఓ మండల్ పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయంలో, అలాగే పట్టణ ప్రాంతాల్లో అయితే మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలో లేదా ఇతర శాఖలలో సంబంధిత కార్యాలయ అధికారికి సమర్పించి వారి ఆమోదం అయితే పొందాలి. ముందుగా విధుల్లో చేరి రిపోర్ట్ చేయడం తప్పనిసరి. ఇక లాస్ట్ పే సర్టిఫికేట్, చివరి వేతన ధృవపత్రము. సో జీతం కోసం ఆధారం. ఉద్యోగి పాత స్థానం నుండి రిలీవ్ అయ్యే ముందు లేదా అయిన వెంటనే అక్కడ డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్ డిడిఓ నుండి ఎల్పిసిని పొందాలి. ఇది ఉద్యోగి చివరగా అందుకున్నటువంటి జీతం, ఇతర అలవెన్స్లు, రికవరీలు వంటి వివరాలను కలిగి ఉంటుందన్నమాట. సో ప్రాముఖ్యత, కొత్త స్థానంలో జీతం ప్రాసెస్ చేయడానికి ఎల్పిసి అత్యవసరము. ఒకవేళ ఉద్యోగిని రిలీవ్ చేసిన అధికారి, ఉదాహరణకు డిడిఓ డిజిటల్ డివిజన్ ఆఫీసర్ అండి, డిఓ గెజిటెడ్ హోదాలో లేకుంటే ఎల్పిసిపై వారిపై అధికారి, సో పై అధికారి గెజిట్ హోదాలో ఉన్నప్పుడు, ఉదాహరణకు ఎంపీటీఓ మున్సిపల్ కమిషనర్ లేదా తత్సమాన అధికారి చేత కౌంటర్ సంతకం చేయించుకోవడం తప్పనిసరి. ఇది ఆర్థిక నిబంధనల ప్రకారంగా అవసరము. కొత్త డీడీఓకి సమర్పణ. కొత్త స్థానంలో చేరిన తర్వాత ఈ ఎల్పిసిని అక్కడి డీడీఓకి సమర్పించాలి. ఇక నాలుగవది ఛార్జ్ అప్పగింత, హ్యాండ్ ఓవరింగ్ ఛార్జ్. బాధ్యతల బదిలీపై వెళ్ళే ఉద్యోగి తన స్థానంలో కొత్తగా చేరిన వారికి లేదా తాత్కాలికంగా నియమించబడిన వారికి లేదా తన పై అధికారికి, ఒకవేళ ఎవరు చేరకపోతే పూర్తి బాధ్యతలను ఛార్జ్ అప్పగించాలన్నమాట. సో ఈ ప్రక్రియలో క్రింది అంశాలు ఉంటాయి.
రికార్డులు మరియు రిజిస్టర్లు అన్ని ముఖ్యమైన ఫైళ్లు, రికార్డులు, రిజిస్టర్లు సక్రమంగా అప్పగించాలి. ప్రభుత్వ ఆస్తులు ప్రభుత్వం సమకూర్చిన మొబైల్ ఫోన్, సిమ్ కార్డ్, ల్యాప్టాప్, ఇతర పరికరాలు ఏవైనా ఉంటే వాటిని ప్రభుత్వం ఆస్తులనైతే ఇచ్చేయాలి. ఇక అధికారిక ముద్ర, పదవి సంబంధించి అధికారిక ముద్ర, అలాగే లాగిన్ వివరాలు, ఉద్యోగికి సంబంధించి అన్ని వెబ్సైట్ల లాగిన్ ఐడి, పాస్వర్డ్లు ఇచ్చేయాలి. ఇతర పెండింగ్ పనులు, ముఖ్యమైన సమాచారం కూడా మొదలైనవి వాళ్ళకి ఇన్స్ట్రక్ట్ ఇవ్వాలన్నమాట. ఇక సజావుగా ఛార్జ్ అప్పగింత పూర్తయిన తర్వాత సాధారణంగా ఎల్పిసి జారీ చేయబడుతుంది. ఒకవేళ బదిలీ అయిన ఉద్యోగి స్థానంలో ఎవరు చేరనట్లయితే సంబంధిత పై అధికారికి, ఉదాహరణకు డిఓఆర్, ఎంపీడీఓ పైన ఉన్న అవన్నీ కూడా వారందరికీ అంటే మన యొక్క బాధ్యతలన్నీ వారికి అప్పగించి వారి నుండి రసీదు పొందిన తర్వాత ఎల్పిసి పొందవలసి ఉంటుంది. ఇక కొత్త స్థానంలో మొదటి జీతం. కొత్త కార్యాలయంలో మొదటి నెల జీతం బిల్లు తయారు చేసేటప్పుడు ఉద్యోగి యొక్క ఎల్పిసి కాపీని మరియు బదిలీ ఉత్తర్వుల కాపీని తప్పనిసరిగా బిల్లులకు జత చేయాలి. వీటి ఆధారంగానే ట్రెజరీ ఆర్ పే అండ్ అకౌంట్స్ ఆఫీస్ జీతం బిల్లును ఆమోదిస్తుంది. సాధారణ సవాళ్లు మరియు సూచనలు. ప్రయాణ సమయంలో ఫర్నూన్ ఆర్ ఆఫ్టర్నూన్ నియమం పాటించడానికి, ముఖ్యంగా దూర ప్రాంతాలకు బదిలీ అయినప్పుడు ప్రయాణ సమయం సరిపోకపోవడం వల్ల ఒక సవాల్ ముందుగా ప్రణాళిక అయితే వేసుకోవాలి. సో ఎల్పిసి జాప్యం. కొన్నిసార్లు పాత కార్యాలయం నుండి ఎల్పిసి పొందడంలో జాప్యం జరగవచ్చు. ఇది కొత్త స్థానంలో మొదటి జీతం ఆలస్యం కావడానికి కారణమవుతుంది. నిరంతరం ఫాలో అప్ చేయాలి. ఛార్జ్ అప్పగింతలో ఇబ్బందులు, రికార్డులు సక్రమంగా లేకపోవడం లేదా స్వీకరించేవారు అందుబాటులో లేకపోవడం వంటివి జరగవచ్చు. పై అధికారుల దృష్టికి తీసుకెళ్ళాలి. డాక్యుమెంటేషన్ అన్ని పత్రాలను అనగా రిబిలింగ్ ఆర్డర్స్, జాయినింగ్ రిపోర్ట్, ఎల్పిసి ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ జాగ్రత్తగా ఉంచుకోవాలి. ప్రతిదానికి కాపీలు తీసుకోవాలి. స్పష్టమైన కమ్యూనికేషన్. పాత మరియు కొత్త కార్యాలయాల అధికారులతో స్పష్టంగా కమ్యూనికేట్ చేయడం ముఖ్యం. ఈ ప్రక్రియలను నియమాలను సరిగ్గా అర్థం చేసుకుని ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తే ప్రభుత్వ ఉద్యోగులు తమ బదిలీ ప్రక్రియను ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తి చేయగలుగుతారు. సో ఈ విధంగా అయితే ఉంటుందండి బదిలీ, ట్రాన్స్ఫర్ అంటే ఈ ప్రాసెస్ అంతా కూడా మనము పూర్తి చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఏ ఉద్యోగికైనా కూడా ఈ విధంగానే ఉంటుంది.